యాజ్ అన్ యాక్టర్ ఇంత గ్యాప్ వచ్చినప్పుడు అసలు ఎలా ఉంటుంది? మీ సంగతే చెప్పండి. నిజంగా అండి, అందరూ గ్యాప్ అని అంటున్నారు. నిజంగానే స్క్రీన్ మీద నేను కనిపించి చాలా 5-6 ఇయర్స్ అయిపోయింది. సో గ్యాప్ ఉంది. బట్ నేను ఆ ఇయర్స్ అంతా నేను షూటింగ్లోనే ఉన్నా. షూటింగ్స్ జరుగుతున్నాయి, మధ్యలో కరోనా వచ్చింది, 6 months ఆపాం, మళ్ళీ సెకండ్ వచ్చింది, మళ్ళీ 6 months ఆపాం. వేరే ప్రాజెక్ట్ ఇప్పుడు దీంతో పాటు ప్యారలల్గా 2 projects రెడీ టు రిలీజ్ అండి. అది అవి కూడా రిలీజ్కి రెడీ ఉన్నాయి. సో వన్స్ ఇది కొంచెం టేక్ ఆఫ్ అయిపోయి మినిమం సినిమా అవుతుంది ఇదండి, అయినా ఆ 2 కూడా వచ్చేస్తాయి. బట్ ఎంత గ్యాప్ రాకూడదు. ఆ 3 films కూడా రావడానికి ప్రాక్టికల్గా పక్కన పెడితే అండి, నేచర్ కూడా అంటే ఈ కోవిడ్, కరోనా ఇవన్నీ రావడం వల్ల గ్యాప్లో జరిగింది. బట్ నేను స్క్రీన్ మీద కనిపించి ఇన్ని ఇయర్స్ పట్టింది. బట్ ఎంత అయినా సరే ఫస్ట్ నేను ప్రిపేర్ అవ్వాలి దానికి. అంటే నేను బేసిక్గా కొంచెం ఏదైనా లైట్గా తీసుకుంటాను. సో మనకి ఏంటంటే ఓకే ఈ సినిమా ఉంది, మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది, ఈ కథ బాగుంటుంది, ఈ కథ బాగుంటుంది, రిలీజ్ అయితే మనకు ఉపయోగపడుతుంది అన్నది నేను ఫిక్స్ అయిపోతాను. సో ఈ గ్యాప్లో అది కాకుండా నా పర్సనల్గా నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే, మీరు అన్నారు కదా ఏం చేసేవారు అన్నది చాలా ఉంటుంది. బట్ ఈ 5 yearsలో నేను నాకు నచ్చిన పని ఒకటి చేసుకున్నాను. అంటే నేను నేర్చుకున్న జాబ్ ఏంటంటే ఫస్ట్ అన్నదే అసిస్టెంట్ డైరెక్టర్ చేసాను. సో అప్పటి నుంచి నాకు అలవాటు అయింది ఏంటంటే స్క్రిప్ట్ రైటింగ్ అని నాకు అలవాటు బాగా. బట్ అదొకటి నన్ను ఎంగేజ్ చేసింది. మీరు స్క్రిప్ట్ రాసారా ఈ గ్యాప్లో? ఏదో ఒకటి నడిచిందండి. అది ఇప్పుడు మాట్లాడలేం, ఎందుకంటే ఇది ఏం చేశాను అన్నది రేపు పొద్దున్న అది నేను మెటీరియలైజ్ అయితే అది దాని గురించి చెప్పొచ్చు. ఇది నేను అప్పుడు చెప్పేశారు ఆల్రెడీ కదండి. నేను ఎంగేజ్ అయ్యే ఉన్నాను, బట్ షూటింగ్లో చాలా గ్యాప్స్తో చేశాను. బట్ నా వర్క్తో చిన్న ఎంగేజ్ అయ్యాను, ప్రిపేర్ అయ్యాను. ఓకే మనకి ఎంత టైం పడుతుంది, బట్ ఎంత టైం పట్టినా మనం కొడతాం. ఈ రెండు నేను ఫిక్స్. సో దానివల్ల ఏమవుతుందంటే కొంచెం మనం అంటే దాని గురించి ఆలోచించి అది ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది టెన్షన్ తీసుకోలేదు. అసలు రాదు నాకు. నేను ఆ థాటే రానవును. అంటే బేసిక్గా నేను అంటే థాట్ని కట్ చేస్తాను, రానవును అసలు కంటిన్యూ చేయరా, అసలు రాదు అసలు నా దగ్గరికి. అంటే మనకు అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనకి ఆ థాట్ మనకు వస్తూ ఉంటుంది, ఆలోచన వస్తుంది అనేలోపు దాన్ని రానవును ఇక్కడికి. కానీ నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలోనే మీకు ఎక్స్పోజర్ వచ్చింది, లైఫ్ని చూసింది అని కూడా చెప్పొచ్చు కదా. కానీ ఇక్కడే ఉన్నప్పుడు, ఇక్కడే చూస్తున్నప్పుడు ఫ్రెండ్స్ అందరు కూడా ఇక్కడే ఉంటారు. మరి బయటికి వెళ్ళి వాళ్ళని కలుస్తున్నప్పుడు వేరే వాళ్ళకైనా ఇంకేమైనా క్వశ్చన్లు అడుగుతారేమో, కానీ యాక్టర్ మాత్రం ఒకటే క్వశ్చన్ అడుగుతారు, నెక్స్ట్ ఏంటి, అంతే కదండి. బట్ అంటే మీరు ఆ థాట్ని కట్ చేసిన ఈ జనాలు వచ్చి గుర్తు చేస్తున్నప్పుడు అది కోపప్ చేయడం కష్టం. అదే అంటున్నాను వాళ్ళనే డీల్ చేయాలండి ఫస్ట్, అంతే కదండి. సో వాళ్ళు అడిగే క్వశ్చన్ మనం తీసుకోలేనప్పుడు అక్కర్లేదు కదా. వాళ్ళు వేసే క్వశ్చను ఓకే ఎప్పుడు హిట్ కొడతావు అంటే వస్తుంది, ఎందుకు రాదు, వచ్చింది కదా వస్తుంది, అంతే. సో వాళ్ళేసే క్వశ్చన్ని మనం ఆన్సర్ చెప్పి మనం ఊరుకుంటే సరిపోద్ది. బట్ మీరు కానీ మీ బ్రదర్ కానీ ఎక్కడ ఈ బ్లఫింగ్ ఉండదు, ఇమేజ్ మెయింటెనెన్స్ అని ఆ కృషి అదే కనిపించదు. నేను ఇమేజ్ ఇట్లా మెయింటైన్ చేయాలి కాబట్టి కొన్ని దాచిపెడదాం అన్నది. ఎందుకు అలాగా అంటే మీరు భయపడరా అసలు? కాదండి, నాకు తెలిసి ఫిల్మ్ ఇండస్ట్రీ, మీరు నాకు పొలిటీషియన్స్ వీళ్ళందరూ పబ్లిక్ మనం దాచినా అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఇది. మనం ఏం దాచినా ఇటు దాస్తున్నాడు అని అర్థం అవుతూ ఉంటుంది. ఓకే, ఆడియన్స్కి తెలుసు, బట్ మనం చెప్పే విధానం కూడా పట్టేస్తారు, అంతే అండి. బేసిక్గా అదే మీరు అన్నట్టు ఏది ఉందో అది అసలు ఉంటుంది. కొంతవరకు మీ అన్నలే మీ కాన్ఫిడెన్స్ అని చెప్పొచ్చా? డెఫినెట్గా ఉంటుందండి. ఆయన అంటే ఎలా ఉంటుందంటే ఏదో ఒక వర్డ్ చెప్తాడు అంతే, దాన్ని మనం పట్టుకోవాలి. ఎక్కువ రుద్దడు, నువ్వు ఇలా ఉండు ఇలా ఇది ఉండదు, ఒకే ఒక వర్డ్ ఏదో చెప్తాడు దాన్ని పట్టుకోవాలి. ఇద్దరు అన్నలు అంతేనా? అంటే మీ ఇద్దరం చాలా క్లోజ్ ఉంటాం. ఎవరు? గణేష్ మీరు? అన్నయ్యతో ఎలా క్లోజ్ ఉంటాం అంటే ఆయన మేము ఫాదర్లా చూస్తాం, ఆయనలో ఉండదు, మళ్ళా చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ఆయన్ని మేము మా ఫాదర్ లాగే ఆయన, బట్ ఆ రెస్పెక్టే ఉంటుంది. మీ ఇద్దరం గణేష్ నేను ఒరవరే అనుకుంటాం, ఆయన్ని అన్నయ్య అంటాం. సో ఆయన కూడా మాతో చాలా అంటే మాకు ఇన్స్పిరేషన్ డెఫినెట్గా. బట్ ఇద్దరు అన్నలు ఒక కాన్ఫిడెన్స్లో ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్లో కూడా అప్ అండ్ డౌన్స్ వస్తాయి. వాళ్ళ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు
వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గిందో లేదో మాకు తెలియదు, బట్ బయట చూసిందని బట్టి వాళ్ళ డౌన్లు చూసినప్పుడు మీలో కాన్ఫిడెన్స్ అయినా తగ్గిందా? అంటే లేదండి. అంటే ఇప్పుడు అన్నయ్యది కానీ లేకపోతే లాస్ట్ మా రెండో గణేష్ లాస్ట్ ఇయర్ ఎలక్షన్లో ఓడిపోయాడు. ఫస్ట్ టైం పోటీ చేశాడు, ఫస్ట్ టైం ఓడిపోయాడు ఎమ్మెల్యే. తర్వాత ఇప్పుడు మళ్ళీ నెగ్గాడు. 23,000 ఓట్స్తో గెలిచారు. అంటే మా ముగ్గురు మధ్య ఎలా ఉంటుందంటే, ఓకే ఇప్పుడు ఎలక్షన్స్లో అన్నయ్య వచ్చాడు, నేను వెళ్ళాం, సో అందరం కలిసి పనిచేసాం. ఇప్పుడు అన్నయ్య విషయంలో ఏంటంటే అన్నయ్య అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. బట్ ఆయనకి సపోర్టివ్గా ఉండడం అంటే ఏముండదండి, ఆయన సపోర్టు ఎప్పుడు కూడా. సో పెద్దగా ఏముండదు. బట్ గణేష్కి ఎలా ఉంటుందంటే కొంచెం చాలా అంటే ఒకసారి ఓడిపోయినా సరే మళ్ళీ నెగ్గాలని ఇంకో 5 years దాని మీద పనిచేయడం అంటే జోక్ కాదు. సో ఎవరి కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళకు ఉన్నాయండి. అంటే ఇంకోటి ఏంటంటే ఇంకొకరు సపోర్ట్ కావాలి, ఇంకొకరి దగ్గర నుంచి మనకి ఇది కావాలి అన్నది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయను. నేనైతే ఎక్స్పెక్ట్ చేయను, అన్నయ్య కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయను. బట్ ఫ్యామిలీ ఉంది కాబట్టి అదే ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్కి అదే, అంటే కొంచెం మనకు సపోర్టు దొరికేది మాత్రం అదే. సో అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్ అన్నది ఫిక్స్ అయ్యాం మేము లైఫ్లో, అంతే. అది రియలైజ్ అది రియలైజ్ కామన్. లేకపోతే ఇన్ని ఇయర్స్ నేను కూడా అంటే ఇంత గ్యాప్, ఇంత ఇన్ని ఇయర్స్ నేను దాని మీద ఉండలేను. మనకు వస్తుంది అన్నది నాకు పెట్టుకున్నాను, అంతే. వస్తుంది, రాదని థాట్ ఉండదు, వస్తుంది. అది ఎప్పుడు అన్నది కూడా వద్దు, వస్తుంది, అంతే. వస్తుంది, మనం పని చేద్దాం, అదే మేనిఫెస్టేషన్. అంతే కదండి. మనం పని చేద్దాం, పని చేయకపోతే రాదు కదా, మనం పని చేద్దాం, వస్తుంది. ఓకే. మీ విషయంలో ఇందాక అడిగినట్టు ఎవరు నెక్స్ట్ ఏంటి అని అడుగుతున్నప్పుడు ఎలా మీరు కట్ చేశారు, అలాగే లైగర్ విషయం వచ్చినప్పుడు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్న చాలామంది అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ ఆల్రెడీ ఉన్న డైరెక్టర్స్ కానీ వాళ్ళందరూ ఫేస్బుక్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఏమైంది నీకు అన్న మాటలు అయితే మాట్లాడారు. అంటే చూసే వాళ్ళందరికీ కూడా ఆడియన్స్కి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఓకే, ఒక ఫ్లాప్ ఓకే, ఫేస్బుక్ దాకా వచ్చేసి పబ్లిక్గా ఆయన ఇన్స్పైరింగ్గా తీసుకున్న వాళ్ళు, ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళే ఎందుకు ఇలా అయిపోయావు అన్న క్వశ్చన్స్ వచ్చి, అప్పుడు మీరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఫ్యామిలీ కాబట్టి ఆయన ఎలా డీల్ చేశారు అసలు అవంతా? ఒకసారి ఫ్లాప్ అయితే మళ్ళీ సినిమాతోటే ఆయన సమాధానం చెప్తారు ఎప్పుడు కూడా. దీనికి ముందు ఇస్మార్ట్ శంకర్ కానీ, దానికి ముందు టెంపర్ కానీ, దానికి ముందు పోక్రి కానీ, అవన్నీ పోక్రికి ముందు అన్ని గ్యాప్, టెంపర్కి ముందు గ్యాప్. సో సినిమానే మళ్ళీ సినిమా మాట్లాడుతుంది. అప్పటి వరకు ఆయన మాట్లాడడం కానీ ఏది చేయరు, మళ్ళీ సినిమా రాసుకుంటారు, మళ్ళీ సినిమా. సో సినిమాతోటే సమాధానం చెప్పగలదండి. ఇలా ఇప్పుడు నిజంగా ఫ్యాన్స్ అప్సెట్ అవుతారు, వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం? మళ్ళీ సినిమానే సమాధానం చెప్పాలి. వాళ్ళని హ్యాపీగా ఉంచాలంటే సినిమానే మాట్లాడాలి. మనం ఎంత మాట్లాడినా అది వేస్ట్. కమింగ్ టు 1000 దరువే, ఇన్ని రోజులు షూట్ చేశారు, ఎప్పుడు షూట్ చేశారు అసలు మాకు తెలియకుండా డైరెక్ట్ సినిమాతో వచ్చేసి ఇదిగో 15th రిలీజ్ అంటున్నారు. ఒకసారి ఈ సినిమా గురించి చెప్పండి. 34 daysలో చేశారండి డైరెక్టర్. అవును. ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు? లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాను. ఓకే. 34 daysలో ఫినిష్ అయిపోయింది. గ్యాప్ తోట ఒకటే స్ట్రెచ్ అండి, ఒకటే స్ట్రెచ్. మధ్యలో మేము ఒక సాంగ్కి వెళ్ళాం, అది గ్యాప్. మధ్యలో ఒక 2 days చేసాం, అది గ్యాప్. సో తప్ప మ్యాక్సిమం 30 days 29 days కొట్టేసామండి. ఏంటి అంత కాన్ఫిడెంట్? స్టోరీ మీద కాన్ఫిడెంట్? అవునండి, స్టోరీ బేసిక్గా స్టోరీ అంటే డైరెక్టర్ తీసుకున్న స్టోరీ అండ్ ప్రొడ్యూసర్ గారి ఎంకరేజ్మెంట్, ఈ రెండు సెట్ అయితే అది 34 daysలో చేయడం జరిగింది. బేసిక్గా అంటే నాకు ఈ 1000 దరువే అన్న సినిమా నాకు ఒక 1/2 hourలో కథ చెప్పారు. బట్ నాకు అర్థమైంది, ఈ ఫ్లేవర్ కదా మనకు కావాల్సింది. ఓకే, ఫుల్లీ ఎంటర్టైనర్, కామెడీ. అయితే మనం ఒక చిన్న విషయం చెప్తున్నాం అంటే ఒక సినిమాకి పర్పస్ ఒకటి ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ చేసేవచ్చు, వదిలేయచ్చు. బట్ ఇందులో ఒక సినిమాకి ఒక అంటే బయటకు వస్తే ఓకే ఈ సినిమా రెగ్యులర్ కాదు, రెగ్యులర్ అయినా సరే ఏదో డిస్కస్ చేశారని అది వస్తుంది. సో అలాంటి సినిమా నాకు ఉపయోగం అని చెప్పి నేను 1/2 hourలో ఆయన చెప్పే విధానాన్ని బట్టి నేను చేద్దాం సార్ అని రెడీ అయిపోయాను. సో ఆ తర్వాత డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు సెట్ అయిన తర్వాత లొకేషన్స్కి వెళ్ళి ప్రీ ప్రొడక్షన్ ఎలా చేసేవారంటే అక్కడే షార్ట్ డివిజన్ చేసుకొని షూటింగ్కి 15 days తర్వాత వెళ్ళాం. సో అలా హోంవర్క్ చేశారు. దానివల్ల
ఆర్టిస్టులు కూడా అందరు కోఆపరేట్ చేయడం వల్ల 34 డేస్లో కమర్షియల్ ఫిల్మ్. అంటే మీరు 4 ఫైట్లు ఉంటాయి, 4 సాంగ్లు ఉంటాయి. సో ఆర్టిస్టులు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారండి. సో అదంతా ప్లానింగ్తో ఆయన చేయడం జరిగింది. ఓకే.